ఇల్లీగల్గా ఉంటున్న ఇండియన్సే 7 lakhs ఆడ్ 7,50,000 ఉన్నారు అనే సంఖ్య ఎక్కడో చదివాను నేను. అది అంతమంది ఉండుంటారా? తప్పు అంత లేరు ఓకే. బేసికల్గా. అంటే అసలు రీసెంట్ ఇల్లీగల్గా ఎట్లా వెళ్తారండి ఇండియా నుంచి వెళ్ళడానికి? అంటే మెక్సికో రూట్లో నుంచి బోర్డర్ క్రాస్ చేసి అంటే వెళ్తారా? రీసెంట్గా ఎట్లా? అవును అని వింటున్నాను, బట్ హౌ రియల్ ఇస్ ఇట్ ఐ డోంట్ నో. ఓకే. మెక్సికో వాళ్ళ రూట్స్ ఉన్నాయి బేసికల్లీ. అది టెక్సాస్, మెయిన్గా టెక్సాస్ నుంచే ఎంటర్ అవుతారు. రైట్. మెక్సికన్స్కి రూట్స్ ఉన్నాయి, చాలా రూట్స్ ఉన్నాయి, దే ఎంటర్. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్. మన ఇండియన్స్ అక్కడ మెయిన్గా ఏంటంటే ఇంట్లో అన్నీ మనమే చేసుకోవాలి అక్కడ. సో వంట కానీ ఏదన్నా కానీ చేయడం మనమే చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఐ హర్డ్ ఈస్ దే ఆర్ ఎంటర్టైనింగ్ సర్టన్ పీపుల్ ఇండియన్స్ నుంచి వాళ్ళని తీసుకొచ్చేసేసి ఓకే. ఇల్లీగల్ తీసుకొచ్చేసేసి దే వాంట్ టు యూజ్ దెమ్ బేసికల్. ఓకే, అంటే లేబర్ వర్క్. ఐటీ వాళ్ళు ఎవరు రావట్లేదు, ఐటీ వాళ్ళు వస్తున్నారు కానీ వెరీ రేర్. సో ఇల్లీగల్గా వెళ్తున్న వాళ్ళంతా స్కిల్ లేని వాళ్ళు, అన్స్కిల్డ్ లేబర్. అన్స్కిల్ వాళ్ళు అంటే చిన్న చితకా పనులు, హోటల్స్లో పని చేయడం, ఇంటి పని. అవును. ఓకే. అంటే అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే పీపుల్ ఆర్ ఆల్సో లుకింగ్ టువర్డ్స్ డూయింగ్ ద అగ్రికల్చర్. ఓకే. దాన్ని కూడా పొలాల్లో పని చేయడం కోసం దాన్ని కూడా ఇప్పుడు కానీ ఇట్లా ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కువ, గుజరాతీలు, పంజాబీలు ఉంటారు. వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు చాలా తక్కువ. రైట్. మన వాళ్ళు అంటే న్యూస్ వస్తున్నాయి కానీ ఐ డోంట్ నో హౌ రియల్ ఇస్ ఇట్, తెలియదు నాకు బేసికలీ. మన వాళ్ళు నేనైతే తినలేదు, నేను చూడలేదు కూడా. ఓకే. ఉన్నారు బేసికల్గా, బట్ హోటల్స్లలో రెస్టారెంట్స్లలో చేస్తున్నారు. కుక్స్ను కానీ బేసికల్గా పని చేసే వాళ్ళని కానీ కొంతమంది తీసుకొచ్చారు. ఓకే. ఐటీ వాళ్ళు మాత్రం ఐ డోంట్ థింక్ ఐటీ వాళ్ళు ఎవరు ఈ ఇల్లీగల్ రూట్లో రారు మన వాళ్ళు. ఓకే. మోస్ట్లీ పంజాబీస్, గుజరాతీస్, మధ్యప్రదేశ్ ఆ ఏరియాల నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లీగల్గా వస్తున్నారు వాళ్ళు ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది నేను చూశాను కూడా బేసికల్గా. సో ఐ హర్డ్ అబౌట్ దమ్ బేసికల్. చాలామంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ బట్ మోస్ట్లీ రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇల్లీగల్గా మన వాళ్ళు తక్కువ. సో ఇల్లీగల్గా నేను విన్నది ఏంటంటే ఆల్మోస్ట్ 1 crore పీపుల్ ఉన్నారు ఇల్లీగల్గా ఓవరాల్గా. వచ్చారు అమెరికా మొత్తం మీద ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు 1 crore ఉన్నారు. ఓకే. బేసికల్గా సో అన్ని దేశాల వాళ్ళు అన్ని కలిపి మెజారిటీ వచ్చేసి 70% మెక్సికన్స్. ఓకే. 70 to 80% మెక్సికన్స్. సో బికాస్ మేము అక్కడ ఉన్నప్పుడు మేము యూజ్ చేసిన వాళ్ళంతా లేబర్ అంతా వాళ్ళే, వాళ్ళంతా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళే బేసికల్గా. వాళ్ళ సెపరేట్ అడ్డాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి బేసికల్గా. వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఓకే. సో ఇన్ని లక్షల మందిని వెనక్కి పంపగలుగుతారండి? అంటే ఎట్లాంటి మెకానిజం? అందరినీ రిపోర్ట్ చేయటం, ఫ్లైట్స్ నడుపుతారా? కొంతమంది రెడీగా ఉన్నారు బేసికల్గా, అంటే రెడీగా ఆల్రెడీ ఐడెంటిఫైడ్. ఓకే. ఐడెంటిఫై వాళ్ళు ఉన్నారు బేసికల్గా. సో ఐడెంటిఫై వాళ్ళు మన ఇండియన్సే 600 మెంబర్స్ ఉన్నారని చెప్పారు ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయడానికి. వీళ్ళు 20,000 మెంబర్స్ ఉన్నారు, ఎవరు మెక్సికన్స్ డైరెక్ట్ డిపోర్ట్ చేయడానికి. దే ఆర్ రెడీ టు గెట్ డిపోర్టెడ్. సో అంటే వాళ్ళకు మెక్సికన్స్కి ఈజీ అయిపోతుంది, దే విల్ డిపోర్ట్ త్రూ ది బార్డర్ ద్వారా డిపోర్ట్ చేస్తారు. ఓకే. సో వేరే వాళ్ళకి కంపల్సరీ డిపోర్ట్ చేయాలంటే దే హ్యావ్ టు అరేంజ్ ది ఫ్లైట్స్ చేయాలి. ఇఫ్ టూ మెనీ పీపుల్ ఉంటే గవర్నమెంట్స్తో అగ్రిమెంట్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి చేయడానికి చేస్తారు బేసికలీ. బట్ అదర్వైజ్ ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు డిపోర్ట్ దెమ్. వాళ్ళే మొత్తం ఫ్లైట్ ఎక్కించే వరకు వాళ్ళ పని బేసికలీ. సో దాని తర్వాత ఎందుకంటే వాళ్ళ కంట్రీ దాటిపోవాలంటే అక్కడ దాకా దే విల్ డూ దట్ వన్. మీకు చాలా కాలం క్రితం సిటిజన్షిప్ వచ్చింది, ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అయిపోయిందండి మీకు సిటిజన్షిప్ వచ్చి? నాకు 2007లో వచ్చింది. ఓకే. సో ఇప్పుడు యుఎస్లో బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా జనరల్ ర్యాండమ్ పబ్లిక్ ఫలానా వాళ్ళు వీళ్ళు సిటిజన్ వీళ్ళు కాదు అని ఐడెంటిఫై చేయడానికి ఏదైనా మెకానిజం ఉందా? వీళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు, వీళ్ళు లీగల్గా ఉంటున్నారు అంటే ఏదైనా డాక్యుమెంట్స్ క్యారీ చేసేవాళ్ళ ఇంతకుముందు, లేదా ఇప్పుడు క్యారీ చేయాల్సి వస్తుందా? ఎట్లా వాళ్ళని గుర్తించడం ఎట్లా? డాక్యుమెంట్స్ ఎవరు క్యారీ చేయరు, అదే అక్కడ క్యారీ చేసేది ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్స్ లైసెన్స్ తప్పించి ఏది క్యారీ చేయరు. ఒకవేళ అక్కడ కాపు సస్పెక్ట్ చేస్తే విల్ ఆస్క్ ఫర్ ది పాస్పోర్ట్. ఓకే. అది మనం ఇంటికి వెళ్ళి తీసుకురావాలి, లేకపోతే హీ విల్ కమ్ అలాంగ్ విత్ అస్ టు వెరిఫై దట్ వన్. సో ఇప్పటివరకు అయితే లేదు, ప్రాబబ్లీ ఇప్పటి నుంచి పీపుల్ మైట్ స్టార్ట్ క్యారింగ్ దెమ్. ఎందుకంటే వాడు ఇమ్మీడియట్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేయాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే కాప్స్ ఇంటికి వచ్చేస్తారు, దే విల్ వెయిట్ ఫర్ యూ టు గెట్ దట్ పాస్పోర్ట్ ఒకటే వెరిఫై చేస్తారు. సో లేకపోతే వాళ్ళు నీ SSN నెంబర్ అడుగుతారు,
దే కెన్ చెక్ ఆన్లైన్ SSN నెంబర్. ఓకే. SSN నెంబర్తో ఫోటో అవన్నీ వెరిఫై అవుతుంది, అందులో కూడా తెలుస్తుంది బేసికలీ, SSN కూడా తెలిసిపోతుంది బేసికల్గా. సో ఐదర్ దట్ వే ఆర్ దిస్ వే వాళ్ళకు పాస్పోర్ట్ కూడా చూసి, ఎందుకంటే SSAలో ఆల్ డీటెయిల్స్ తెలియదు బేసికలీ. సో వాట్ ఈజ్ హోల్డింగ్ ఏంటి అన్నది తెలుస్తుంది, వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్స్ అవి తెలుస్తాయి. బట్ వాడు ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఇఫ్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది పాస్పోర్ట్లు అన్నీ తెలుస్తాయి బేసికలీ. రైట్. ఓకే. సో అందుకనే క్యారీ అయితే చెయ్యం. సో వీ డోంట్ క్యారీ ఎనీ డాక్యుమెంట్. నాకు తెలిసినందుకైతే ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు అనుకుంటాను బేసికలీ. ఐ డోంట్ థింక్ సో. ఓకే. ఇప్పుడు 1 కోటి మందికి పైగా ఇల్లీగల్గా ఉంటున్నారని మీరు చెప్తున్నారు ఇప్పుడు. సో ఆ 1 కోటి మంది వెనక్కి రావాల్సిందే. అది బేసికల్గా ఒకటి ఏంటంటే 2 ఆర్డర్స్. ఇది బర్త్ అనేది వేరు, ఒక అమెండ్మెంట్ అది వాళ్ళు సైన్ చేసింది. ఒకటి ఏంటంటే వాడు చేసిన 100 అమెండ్మెంట్స్లో సో ఆల్మోస్ట్ ఫస్ట్ 10 అన్నీ వాళ్ళకి చెందిన, మెక్సికోకి బార్డర్. సో బార్డర్ కంట్రోలింగ్ దాని మీదనే ఉన్నాయి బేసికల్, వాళ్ళని పంపించడం అవన్నీ దాని మీద. దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ అమెండ్మెంట్ అది. ఓకే. బర్త్ రైట్స్ ఇస్ ఎ డిఫరెంట్ అమెండ్మెంట్. రైట్. సో అది కూడా ఉంది బేసికల్గా. అది మెయిన్గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మన వాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది. అంటే 18,000 మందిని ఆల్రెడీ ఇండియా తీసుకురావడానికి అంటే ఇండియా పంపడానికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి అని చూసాను. మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందంటే ఇల్లీగల్ పీపుల్ ఆర్ గెటింగ్ లీగల్కి వెళ్ళి ఇల్లీగల్ కన్వర్ట్ అవుతున్నారు. అచ్చా, స్టూడెంట్ వీసాతో వెళ్ళి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు బేసికలీ. సో కొందరికి జాబ్స్ రాక ఆడ్ జాబ్స్ చేసుకుంటూ అంటే ఏమవుతుందంటే వాళ్ళు స్టూడెంట్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళకు జాబ్ చేస్తారు, H1 అప్లై చేస్తారు. సో H1 రాలేదనుకోండి లాటరీలో కానీ సమ్హౌ వాళ్ళకి సెపరేట్ 10,000 కోటా ఉంటుంది, కానీ అది కూడా రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు 3 years ల్యాప్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఐదర్ దే విల్ గో ఫర్ ఎక్స్టెండెడ్ డిగ్రీ ఆర్ దే విల్ స్టే ఇల్లీగల్లీ. ఓకే. సో అట్లా ఉన్నారు కొంతమంది. సో ఇల్లీగల్గా వెళ్ళి అంటే తక్కువ పర్సంటేజ్ అది. సో బట్ మోస్ట్లీ నేను విన్న వరకు ఏంటంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్టెండెడ్ డిగ్రీ. కొందరికి తెలియకుండా ఎక్స్టెండెడ్ డిగ్రీ తెలియకుండా ఈ మధ్య వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది బేసికల్గా, అంతకుముందు లేదు అది, 5-6 years బ్యాక్ లేదు. సో అప్పుడు వాళ్ళు దే స్టేడ్ దేర్, అక్కడే ఉండిపోయారు, దే కన్వర్టెడ్ యాజ్ ఎన్ ఇల్లీగల్. అట్లా చాలా మంది ఉన్నారు, అట్లా మన వాళ్ళు ఉన్నారు బేసికల్, ఇల్లీగల్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఉన్నారు. కొంతమంది విజిటింగ్ మీద వెళ్ళేసేసి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ తక్కువ పర్సంటేజ్ లేండి అవి, కంపేటివ్లీ మీరు అన్న నెంబర్లో రావచ్చు వాళ్ళందరూ.